నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? ఓ తప్పకుండా. అక్బర్ చక్రవర్తి ఆమ్, తెలివైన బీర్బల్ గురించిన కథ. అవును, ఒకానొకప్పుడు గొప్ప చక్రవర్తి అక్బర్ గారు ఉన్నారు కదా. ఆయన తన దర్బార్లో తన ఆస్థానంలో చాలా గంభీరంగా ఆలోచిస్తూ కూర్చున్నారట. కూర్చుని ఉన్నారు. అప్పుడేమైంది? అప్పుడే అకస్మాత్తుగా ఆయన మనసులో ఒక భలే ప్రశ్నొచ్చిందట. ఓహో, ఏం ప్రశ్న అది? అక్కడున్న పండితులందరూ ఆశ్చర్యపోయేలా ఇలా అడిగారు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత విలువైనది ఏది? విలువైనది. ఆగండి, ఇంకా ఉంది. అది ఎక్కడైనా ఉంటుంది, కాని మన కళ్లకు అస్సలు కనిపించదు. చెప్పండి చూద్దాం అన్నారట. అబ్బా, భలే చుక్కు ప్రశ్న వేశారు అక్బర్ గారు. మరక్కడున్నవాళ్లు ఏం చెప్పారు? పాపం వాళ్లంతా తలలు గోక్కున్నారు, ఏమై ఉంటుందా అని. కొందరేమో బంగారం మహారాజా, బంగారమే అన్నారు. బంగారం విలువైనదే, కాని కనిపిస్తుంది కదా. అదే అక్బర్ గారు కూడా అదే అన్నారు. బంగారం కనిపిస్తుంది కదా అన్నారు. ఇంకొందరు స్వచ్ఛమైన గాలి అన్నారు. గాలి కూడా ముఖ్యమే, ప్రాణం నిలబెడుతుంది. అవును. మరికొందరు నీరు అన్నారు. నీరు కూడా అంతే. కాని అక్బర్ గారేమన్నారు? ఆయన ఏ సమాధానంతోనూ అంత సంతృప్తి పడలేదట. గాలి, నీరు విలువైనవే, చాలా ముఖ్యమైనవే, కాని నేను అడిగింది అత్యంత విలువైనది, అది కనిపించదు కూడా అని సున్నితంగా చెప్పారట. అంటే ఆయనకు ఏదో ఇంకా లోతైన సమాధానం కావాలి, భౌతికమైనది కాదు. అవును. సభాంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయిందట. ఎవరికీ సమాధానం తోచలేదు. అప్పుడొచ్చారా మన బీర్బల్? సరిగ్గా అప్పుడే తెలివైన బీర్బల్ గారు నెమ్మదిగా ముందుకొచ్చారట. వచ్చి చక్రవర్తికి వందనం చేసి చాలా వినయంగా, మహారాజా, మీ ప్రశ్నకు సమాధానం జ్ఞానం అని చెప్పారట. జ్ఞానం? అబ్బా, ఎంత గొప్ప సమాధానం కదా. బంగారం, గాలి, నీరు వీటన్నిటికన్నా భిన్నమైనది. అవును. మరి దాన్ని బీర్బల్ ఎలా వివరించారు? ఎందుకు జ్ఞానమంత విలువైనదో? జ్ఞానమనేది ప్రకృతిలో ఉంటుంది, పుస్తకాలలో ఉంటుంది, మనుష్యులలో ఉంటుంది. అంటే అంతటా ఉంటుందన్నమాట. అవును, అంతటా వ్యాపించి ఉంటుంది. అది మన కంటికి నేరుగా కనిపించదు, కాని దాని ప్రభావం అది మన జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. అంటే జ్ఞానముంటే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం, కష్టం వస్తే బయటపడగలం. సరిగ్గా అదే బీర్బల్ ఇంకా చెప్పారట. మనకు సరైన దారి చూపించి మనకు మేలు చేసేది జ్ఞానమే, అందుకే దాని విలువ వెలకట్టలేనిది అని. అంటే బంగారానికైనా ఒక వెల ఉంటుంది, కాని జ్ఞానానికి ఉండదు, అంతే కదా? అవునవును. సరైన సమయంలో ఉపయోగపడే తెలివికి, జ్ఞానానికి అసలు వెలకట్టగలమా? కట్టలేం. నిజమే. మరి అక్బర్ చక్రవర్తి ఏమన్నారు ఈ సమాధానం విని? అక్బర్ గారు ఎంతో సంతోషించారట. షభాష్ బీర్బల్, నీ తెలివి అమోఘము. నిజంగా నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. జ్ఞానమే అన్నిటికన్నా అత్యంత విలువైనది అని బీర్బల్ను తెగబెచ్చుకున్నారట. ఆహా, అక్బర్ గారికి జ్ఞానం విలువ తెలిసిందన్నమాట. కేవలం డబ్బు, బంగారం కాకుండా సంపాదించుకుంటూ ఉండాలి. పుస్తకాలు చదవడం ద్వారా, పెద్దవాళ్లు చెప్పే మంచి మాటలు వినడం ద్వారా, మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించడం ద్వారా. అవును, ఇన్ని మార్గాలున్నాయి జ్ఞానం పొందడానికి. అందుకే భౌతికమైన వస్తువుల మోజులో పడిపోకుండా ఈ కనిపించని జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మరి విన్నారు కదా పిల్లలు, ఈ కథ చాలా బావుంది కదా. ఇప్పుడు ఆలోచించండి. బీర్బల్ చెప్పినట్టు జ్ఞానం అంత గొప్పది అయితే, ఈ రోజుల్లో, ఈ కాలంలో జ్ఞానం తర్వాత అంత విలువైనది, కాని మన కంటికి కనిపించనిది ఇంకేమైనా ఉంటుందా? మంచి ప్రశ్న. ఏమై ఉంటుందో ఆలోచించండి మరి.